ఏ యాప్ అయినా అంతే కదా. అందుకని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఏం చేస్తూ ఉంటాయి, ఎఫిషియెంట్గా డేటాబేస్ ఏదైతే క్రియేట్ అయిందో ఆ డేటాబేస్ని మేనేజ్ చేస్తూ ఉంటాయి. ఎలా మేనేజ్ చేస్తాయంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి లేదా, అలైన్మెంట్ అయితేనే అది సేవ్ అవుతుంది. అథెంటికేషన్ ఉన్నవాడు మాత్రమే దాంతో కమ్యూనికేటెడ్గా చూసుకుంటారు. ఓకేనా, అథెంటికేషన్ కూడా ఇంపార్టెంట్. దీంట్లోనే మనకి చాలా ఉంటాయి. అటామిసిటీ గురించి తెలుసు, మనకి డేటా కన్సిస్టెన్సీ తెలుసు, డేటా ఐసోలేషన్, డ్యూరబిలిటీ తెలుసు. దీన్నే ACID అని చెప్పేసి అంటారు. ఐసోలేషన్ ఏమో ఐ కింద, దీనేమో డ్యూరబిలిటీ కింద అంటారు. సో అటామిసిటీ అంటే ఏంటి, యూనిక్ నేచర్. డేటా కన్సిస్టెన్సీ అంటే ఏంటి, కన్సిస్టెంట్గా డేటా. సపోజ్ నేను ఒక 10 times సెన్సర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను అనుకోండి, ఆ 10 times నేను ఏదైతే 1 hour, ప్రతి 1 hourకి నేను అలారం జనరేట్ చేయాలని అనుకున్నాను. ప్రతి 1 hourకి అది ఏం చెప్పాలి, అలారం జనరేట్ చేయమని చెప్పాలి. అప్పుడు అలారం జనరేట్ చేస్తుంది అది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అండ్ కన్సిస్టెన్సీ. ప్రతి 1 hour అని చెప్పాం, ప్రతి 10 minutes, ప్రతి సెకండ్ నాకు నోటిఫై చేయాలన్నప్పుడు ఇట్ ఈస్ అన్ కన్సిస్టెన్సీ. డేటా ఐసోలేషన్ ఈజ్ నథింగ్ బట్ నేను ఏదైతే రిక్వైర్డ్ డేటా అనుకుంటున్నానో ఆ రిక్వైర్డ్ డేటానే ఇవ్వాలి. ఫర్ సపోజ్ హార్ట్ బీట్ 72 times కొట్టుకునేది 78 times, అలాగే 120 times అని ఇవ్వకూడదు కదా. సో డేటా ఐసోలేషన్ ఏదైతే ఇవ్వాలో అది మటుకే ఇవ్వాలి. డ్యూరబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, సో నువ్వు కన్సిస్టెన్సీగా ఇస్తున్నావు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ కొన్ని ఇయర్స్ దాకా ఇవ్వాలి. అది ప్రతి రోజు ఇవ్వాలి, ప్రతి వీక్కి ఇవ్వాలి, అలాగే ప్రతి మంత్కి ఇవ్వాలి, ప్రతి కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్కి కూడా అది ఎలా ఇస్తూ ఉండాలనుకోండి. ఆ డేటాబేస్ అలా క్రియేట్ అవుతూ ఉండదు కంటిన్యూస్గా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ డ్యూరబిలిటీ. కన్సిస్టెన్సీ ఉంటే డ్యూరబిలిటీ ఉన్నట్టే. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అని ఉంది. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్కిను రిలేషనల్ డేటాబేసెస్కి ఏంటి ఇబ్బంది అంటే, డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి, ఒక ప్రైమరీ ఐడిని బేస్ చేసుకుంటూ 2 tabular forms లేకపోతే అంతకంటే ఎక్కువ tabular forms మనం మ్యాప్ చేస్తూ ఉంటాం. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అనేది ఏంటి, ఫర్ సపోజ్ మీ యొక్క పర్సంటేజ్ ఇవ్వాలి అల్టిమేట్గా. ఓకేనా, మన డేటాబేసే ఉంది, మీ రోల్ నెంబర్ కొట్టిన వెంటనే మీ యొక్క అప్డేటెడ్ ఆఫ్ మార్క్ షీట్స్ ఇవన్నీ వస్తున్నాయి, అంతేనా కదా. లాస్ట్కి వచ్చేవాడికి పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ CGPA క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఆ CGPA ఎక్కడి నుంచి వస్తుంది, కన్సాలిడేటెడ్ ఆఫ్ ఆల్ మార్క్స్, అంతేనా కదా. సో దాంట్లో ఏదో ఒక మ్యానిపులేషన్ చేసిన తర్వాత దాన్ని ఏదో ఒక ఫార్ములాకి అప్లై చేసి ఆ ఫార్ములా బేస్ చేసుకొని మీకు ఒక రిజల్టెంట్ ఇస్తాం. ఆ CGPA వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రిలేట్ చేసుకుంటూ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ అవుతాం. సో అంటే లాజికల్గా ఏదో కనెక్టివిటీ అయింది కదా, దాన్నే డిస్ట్రిబ్యూటెడ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, లాజికల్గా ఏదో కనెక్టివిటీ అయింది. ఏం కనెక్ట్ అయింది, ఎంటైర్ మీ మార్క్స్ అంతటిని డిపెండ్ చేసుకుంటూ ఫైనల్లీ హౌ మచ్ పర్సంటేజ్ యూ గెట్ ఆర్ హౌ మచ్ CGPA యూ కెన్ గెట్ అనేది వస్తుంది ఇన్ఫర్మేషన్. ఓకేనా, అలాంటి వాటిలన్నింటినీ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అని అంటాం మనం. కన్సిస్టెన్సీ, అవైలబిలిటీ అండ్ పార్టిషన్ టాలరెన్స్ థియరం అనేది కూడా, అంటే దాన్నే క్యాప్ అని అంటారు. కన్సిస్టెన్సీ, అవైలబిలిటీ, పార్టిషన్ టాలరెన్స్. కన్సిస్టెన్సీ ఈజ్ నథింగ్ బట్ ఏ పీరియాడికల్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. అవైలబిలిటీ ఈజ్ నథింగ్ బట్ అండ్ వ్యాలిడ్ డేటా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. పార్టిషన్ టాలరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ అసైన్ చేయాలి, ఏ నెట్వర్క్ అండర్లో పెట్టాలని ఉంటుంది. నెక్స్ట్ నోట్ చేసుకోండి, క్వైరీ ప్రాసెసింగ్. ఫస్ట్ ఏంటి, డేటాబేస్ సంబంధించింది, తర్వాత అది క్వైరీ. డేటాబేస్ ఎలా క్రియేట్ అవుతుంది, మనకి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అనుకున్న ఒక ప్రైమరీ ఐడిని బేస్ చేసుకుంటూ అవుతుంది. దాని నుంచి రిలేషనల్ డేటాబేస్ ఎలా అవుతాయి, అదే ఐడిని బేస్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్స్ యాడ్ ఆన్ అవుతున్నప్పుడు రిలేషనల్ డేటాబేస్ ఉంటాయి. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటే ఏంటి, దే ఆర్ లాజికల్లీ కనెక్టెడ్. ఫర్ సపోజ్ కొంతమంది ఒక ప్రాజెక్ట్ చేశాను చెప్పారు మొన్న. ఏమని చెప్పారు, ప్రైస్ ప్రిడిక్షన్ చేస్తున్నారు ఒక వెహికల్కి సంబంధించింది అన్నారు, అవునా కదా. ఆ వెహికల్కి సంబంధించిన ప్రైస్ ప్రిడిక్షన్ ఎలా జరుగుతుంది, నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఎన్ని అయ్యాయి, నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఎన్ని అయ్యాయి, నెంబర్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ ఎన్ని కొన్నాడు వాడు డ్యూరింగ్ ద పీరియడ్లో, వాటిలన్నింటినీ బేస్ చేసుకుంటూ నాకు దాని యొక్క వాల్యూ వస్తున్నమాట. నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఎక్కువ చేసాడు అనుకోండి, దాని మీనింగ్ ఏంటి, ఆల్రెడీ పార్ట్లన్నీ అటు ఇటు తల్లిపోయాయి. నెంబర్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ అన్నీ మార్చుకుంటూ వచ్చాడు అనుకోండి, అంటే ఒరిజినాలిటీ ఉందా లేదా అనేది సెకండరీ థింగ్.
బట్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ మార్చారంటే ఇక్కడ ఆల్రెడీ డొల్ అయిపోతాయి కదా, పార్ట్స్ మార్చుకుంటాం, సరదాగా మార్చుకుందా, అవునా కదా. సో నెంబర్ ఆఫ్ సర్వీసెస్ వీటన్నిటిని పీరియాడికల్గా చేశారనుకోండి, ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ సర్వీసెస్ అన్ని కంపెనీ ద్వారా చేస్తే కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ చేశారని అర్థం అవుతుంది. దాని నుంచి ఒక వాల్యూ అవుతుంది అన్నమాట. తక్కువ యాక్సిడెంట్స్, తక్కువ స్పేర్ పార్ట్స్, ఎక్కువ సర్వీసెస్ చేయించుకున్నాడు అనుకోండి కంపెనీలో, ఇట్ ఈజ్ ఏ స్టాండర్డ్, అంటే దానికి ఇబ్బందులు ఏం లేవు, మనం పర్చేస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాంటి వాటికి మనం ఏం చేస్తాం, వాల్యూ ఎక్కువ పెడతాం, మిగతా వాటిలన్నింటికి కొంచెం తక్కువ. అందుకనే వాల్యూ ప్రిడిక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ రిలేటెడ్లో జరుగుతుంది. డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటి, అటేమో సర్వీసెస్ స్పేర్ పార్ట్స్, ఇటేమో నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్, వీటన్నిటిని బేస్ చేసుకుని ఒక ట్రూ వాల్యూ వస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ డిస్ట్రిబ్యూటెడ్ అనమాట. ఓకేనా. సో అదంతా డేటాబేసెస్ ఎలా గురించో చెప్పేసాడు, అయిపోయింది. డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. డేటాబేస్ క్రియేట్ అయిన తర్వాత ఏం చేస్తాం మనం, క్వైరీ అడుగుతూ ఉంటాం. క్వైరీ అంటే ఏంటి, నువ్వు ఇన్ఫర్మేషన్ అంతా ఒక చోట ఉంది, నేను ఇప్పుడు ఏమడుగుతున్నానంటే అదే ట్రూ వాల్యూకి సంబంధించిన ఒక కార్ సెకండ్ హ్యాండ్ పర్చేస్ చేస్తున్నప్పుడు నేను ఒక కన్సల్టెంట్ ఒక 5 lakhsలో నాకు ఒక కార్ కావాలి అని అడిగాను. ఓకేనా. 5 lakhsలో కార్ కావాలంటే నా బడ్జెట్ అనేది నేను చెప్పేశాను, అవునా కదా. ఆ 5 lakhs తగ్గట్టుగా కొన్ని ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను. కానీ దాంట్లో నేను ఇంకా ఫిల్టర్ ఏం పెట్టినాను, నాకు కావాల్సిన హ్యుండై సిరీసే కావాలన్నా, అంటే హ్యుండై కంపెనీకి సంబంధించింది అనే మళ్ళీ ఇంకొక ఫిల్టర్ వచ్చింది. అంటే ఇక్కడ నేను క్వైరీ ఏమడిగాను, నాకు 5 lakhs అండర్లో ఉండాలి, అండ్ అనదర్ క్వైరీ ఇస్ హ్యుండై అనే కంపెనీ ఉండాలని, అంతేనా కదా. ఈ రెండింటిని బేస్ చేసుకుని నాకు రిజల్టెంట్ ఏమైంది, ఒక అవుట్పుట్ వచ్చింది, అంతేనా కదా. ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. ఆ డేటాబేస్లో నేను క్రియేట్ చేసిన వాటిలో ఇన్ఫర్మేషన్ ఉంటే దెన్ ఇట్ కెన్ రిట్రీవ్ ద డేటా అండ్ ఇట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్. ఈ ప్రోడక్ట్ ఎంత, ఇన్ని సర్వీసెస్ అయ్యాయి, దీని స్పేర్ పార్ట్స్ ఇన్నే మార్చాడు, యాక్సిడెంట్స్ చాలా తక్కువ అయ్యాయి, ఓనర్ జెన్యూనిటీ ఉంది అని చెప్పేసి నాకు OLXలోనో లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కదా, దోస్ ఆర్ రిలేటెడ్ టు ద ఇదే డేటాబేసెస్ క్వైరీలోనే మనం ఇస్తాం, అంతేనా కదా. ఫిల్టర్ పెట్టుకుని ఇస్తాం, అదే ఆబ్వియస్గా అది ఇస్తుంది. ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఇస్తుంది, లేకపోతే ఎవరు. ఓకేనా. ఆ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది అంటే క్వైరీ అడిగితే అవుట్పుట్ ఇస్తాను. ఫర్ సపోజ్ మీరు యూట్యూబ్లో ఇదే క్వైరీయింగ్ అంటే ఏంటని అడిగారు డేటాబేసెస్లో, అంటే అది ఏమిస్తుంది, కొన్ని యూట్యూబ్ వీడియోస్ ఇస్తుంది, లేకపోతే కొన్ని యానిమేటెడ్ కంటెంట్స్ ఇస్తుంది, లేకపోతే కొన్ని కార్టూన్ బేస్డ్ ఇస్తుంది, అవునా కదా. సో ఎవరైనా ఒక లెక్చర్ IIT ప్రొఫెసర్ ఇస్తుంది, లేకపోతే వేరే వేరే యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ మీరు అడిగిన పార్ట్ ఏంటి, అక్కడ క్వైరీ. ఆ చిన్న కీవర్డ్ని బేస్ చేసుకుని డేటాబేస్లో దానికి రిలేటెడ్ కీవర్డ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఏం చేసింది, మన అందరికీ ఇచ్చింది అనమాట, అంతే. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ క్వైరింగ్. ఇది రిలేషనల్ డేటాబేసెస్ని మెయింటైన్ చేసుకుంటూ దాని నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ దీని అంతటిని బేసింగ్ ఏంటంటే ఒక ప్రైమరీ కీని బేస్ చేసుకుని ఇస్తుంది. ఇదంతా ఇన్ఫర్మేషన్ ఏంటి, ప్రైమరీ కీని బేస్ చేసుకుని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. క్వైరీ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది అంటే ట్రాన్స్లేషన్ ఫస్ట్ ప్రాసెస్లో జరుగుతుంది. నువ్వు అడిగిన క్వైరీ ఏంటి, దానికి సంబంధించిన పార్సింగ్ అంటే ట్రాన్స్లేషన్ జరుగుతుంది అనమాట. అంటే రిలేషన్ దాంట్లో ట్రాన్స్లేట్ చేయడం అంటే ఏం లేదు, నువ్వు ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగిన తర్వాత ఆ అడిగిన ఇన్ఫర్మేషన్ అంతటినీ సెర్చ్ చేయాలి కదా. ఇట్ ఈస్ నథింగ్ బట్ పార్సింగ్ అండ్ ట్రాన్స్లేషన్. డికంపోజిషన్ టు కంప్లీట్ ద క్వైరీ ప్రాసెస్ ఇంటూ ద మైక్రో ఆపరేషన్స్. నువ్వు ఏం అడుగుతున్నావు, 5 lakhs బిల్ అడుగుతున్నావు, హుండై కంపెనీ అని అడుగుతున్నావు. ఓకేనా. దాన్ని ఏం చేయాలి, డికంపోజ్ చేయాలి. హుండై అనే కంపెనీ రిలేటెడ్ చూసుకోవాలి, అలాగే 5 lakhs అండర్లో చూసుకోవాలి. ఓకేనా. డికంపోజ్ చేసావు. ఆప్టిమైజేషన్ అనేది ఏంటి, 5 lakhs అన్నాను కాబట్టి 5 lakhs ఇస్తుందా, 5 lakhs అండర్లో ఇస్తుందా, 5 lakhs అండర్లో ఉన్న అన్ని ఇస్తుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆప్టిమైజేషన్. ఎవాల్యుయేషన్ ప్లాన్లో ఏం చెప్తుంది, సో సింపుల్గా నువ్వు క్వైరీ అడిగో, హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి ఇవ్వాలా, లోయెస్ట్ నుంచి హైయెస్ట్కి ఇవ్వాలా, లేదంటే ర్యాండమ్గానే ఇచ్చేసేయచ్చా. ఓకేనా. సో ఎక్కువ స్టార్ మార్కింగ్స్ ఉన్నాయనుకోండి, అది ముందు ప్రయారిటీ పెట్టాలా, లోయెస్ట్ నుంచి హైయెస్ట్ పెట్టాలా, హైయెస్ట్ నుంచి లోయెస్ట్ పెట్టాలా, ఉన్నాయి కదా. ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఎవాల్యుయేషన్ ప్లాన్. రిటర్నింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద క్వైరీ అంటే ఏంటి, అవుట్పుట్ ఇవ్వడం అనమాట. సో నువ్వు లోయెస్ట్ హైయెస్ట్ పెట్టుకుంటే ఏమవుతుంది, లోయెస్ట్ హైయెస్ట్ వస్తుంది. లేదంటే ఎక్కువ ప్రయారిటీ పెట్టుకున్నారు అంటే స్టార్ మార్కింగ్స్ చూస్తాం కదా, రివ్యూస్ చూస్తామా అన్నా, లేదా ఏదైనా పర్చేస్ చేసాం, ఆ రివ్యూస్లో ఏమొస్తాయి, స్టార్ రేటింగ్ వస్తుంది. ఆ స్టార్ రేటింగ్ బేస్ చేసుకుని హైయెస్ట్ స్టార్ రేటింగ్ ఉంది కాబట్టి ఐ నీడ్ టు పర్చేస్ దిస్ అని
ఒక కాన్ఫిడెన్స్ మనకు కూడా వస్తుంది, అంతేనా కదా. ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్. దాని నెక్స్ట్ లెవెల్ ఏముంది, రిటర్నింగ్ ద రిజల్ట్స్. నువ్వు ఏదైతే క్వైరీ అడిగావో ఆ క్వైరీకి తగ్గట్టుగా లోయెస్ట్ హైయెస్ట్ ఎక్కువ స్టార్ మార్కింగ్ సంబంధించిన అన్ని అవుట్పుట్ వస్తాయి అన్నమాట. అర్థమైనా. సో దీంట్లో చాలా సింపుల్ అన్న 5 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, పార్సింగ్ అండ్ ట్రాన్స్లేషన్, డికంపోజిషన్, అలాగే ఆప్టిమైజేషన్, తర్వాత ఎవాల్యుయేషన్ ప్లాన్, తర్వాత రిటర్నింగ్. డిస్ట్రిబ్యూటెడ్ క్వైరీ లాంగ్వేజ్లో చూడండి, డిస్ట్రిబ్యూటెడ్ దాంట్లో ఫస్ట్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ అంటే అందరికీ తెలిసేయండి, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అంటే ఏంటి, నువ్వు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ క్రియేషన్ కంప్లీట్ చేసి ఒక స్కీమాతో రిప్రజెంటేషన్ చేసావు. స్కీమా అంటే ఏంటి, ఇట్ ఈజ్ అన్ సాలిడ్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ డేటాబేస్, అంతేనండి కాదు. అదే ఫైనల్ డేటాబేస్ స్ట్రక్చర్ అంటే డేటాను నువ్వు ఎలా అయితే కలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నావో అన్ని విధాలుగా ఆలోచించి క్రియేట్ చేసిన ఒక టేబులర్ ఫామ్ ఏదైతే ఉందో, కొన్ని ట్యూపుల్స్ తోటి ఏదైతే ఉందో దాన్ని ఇట్ ఈజ్ ఏ నథింగ్ బట్ ఏ స్కీమా అని చెప్తాం. ఓకేనా. ఆ స్కీమా ప్రిపరేషన్ అయిపోయింది. ఆ స్కీమా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఒక డేటాబేస్ క్రియేట్ అయింది. ఆ డేటాబేస్ క్రియేట్ అయిన దాన్ని స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ ద్వారా నేను ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటాను. ఆ స్ట్రక్చర్డ్ డేటా ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతూ ఉంటున్నాను. ఓకేనా. అంటే నువ్వు క్వైరీ అడగడం అంటే ఫర్ సపోజ్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఏదో ఎంటర్ చేశారని అనుకున్నాం. ఎంటర్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా మనకి. సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి దాన్ని స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అంటాం. ఓకేనా. అన్స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ ఉందని అనుకున్నాం అండి. ఎగ్జాంపుల్ వాటన్నిటికీ ఏం యూజ్ చేస్తాం అంటే నో ఎస్క్యూఎల్ యూజ్ చేస్తాం అంతే. ఓకేనా. ఎందుకంటే స్ట్రక్చర్డ్ కాదు కాబట్టి అన్స్ట్రక్చర్డ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు గ్యాదర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్లో వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు క్రియేటింగ్ ఆఫ్ ఎ స్కీమా అన్నాడు. చూసారా, స్కీమా ఈజ్ నథింగ్ బట్ ఏంటి, a detailed information which was created as a permanent solution of a database. ఓకేనా. అలా మనం క్రియేట్ చేసిన డేటాబేస్ వాడు ఏమంటాడు, స్కీమా అంటాడు. క్రియేటింగ్ ఏ క్యాటలాగ్స్, డిడిఎల్సి డేటా డెఫినేషన్ లాంగ్వేజెస్ యూజ్ చేశాడు. అలాగే డిఎంఎల్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ ఇవన్నీ యూజ్ చేశాడు. ఏదైతే అన్స్ట్రక్చర్డ్ డేటా ఉందో దాన్ని దేన్ని యూజ్ చేయాలి, నో ఎస్క్యూఎల్ యూజ్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఎక్స్ట్రాక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, ఎక్స్ట్రాక్టింగ్ అంటే ఏంటి, నువ్వు క్వైరీలు అడిగావు కదా, ఇన్ఫర్మేషన్ ఏదో అడిగావు. ఏం అడుగుతావు, 5 lakhs అని మనీ కాస్ట్ గురించి అడుగు, అలాగే హ్యుండై అనే ఒక కంపెనీ గురించి అడుగు. సో దాన్ని ఏం చేస్తుంది, ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది ఇన్ఫర్మేషన్. హ్యుండైకి సంబంధించిన కంపెనీ 5 lakhs అండ్ బిలోకి సంబంధించింది. అలాగే దాన్ని ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్ అని చెప్పేసి అన్నాడు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, ఇక్కడ హ్యుండైకి సంబంధించినవన్నీ 5 lakhs అండర్లో ఉన్నవన్నీ ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి అన్నీ. లోడింగ్ అనేది ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ అక్కడక్కడ తీసి నాకు ఒక్కొక్క లైన్లోనూ ఒక్కొక్కటి కనబడేట్టుగా చెప్తుంది. అన్ని కంబైన్ అయిపోకుండా ఫస్ట్ ఏది చూపించాలి, సెకండ్ ఏది, థర్డ్ ఏది డిసైడ్ అయిపోతుంది అనమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ లోడ్. రిలేషనల్ టైమ్ సిరీస్ సర్వీస్ అని ఉంది. రిలేషనల్ టైమ్ సిరీస్ సర్వీస్ అనేది ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్. ఇది రిలేషనల్ డేటాబేసెస్ అన్నీ ఉంటాయి కదా, ఆ డేటాబేసెస్ అన్నిటిని కూడా టైమ్ సిరీస్ సర్వీస్ అంటే పీరియాడికల్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ని లోడ్ చేసుకుంటూ ఉందనుకోండి, దాన్ని రిలేషనల్ టైమ్ సిరీస్ సర్వీస్ అంటారు. టైమ్ సిరీస్ డేటా మీన్స్ అన్ అరే ఆఫ్ నంబర్స్ ఇండెక్స్డ్ విత్ టైమ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ అనమాట. ఓకేనా. ఫర్ సపోజ్ నేను ఒక సెన్సార్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను, అది ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి నాకు ట్రిగ్గర్ అయ్యి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ స్టోరేజ్ అవుతుంది, డేటాబేస్లో స్టోరేజ్ అవుతుంది. సో అంటే ఒక పీరియాడికల్ ఫంక్షనాలిటీ కన్సిస్టెన్సీ ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటాం అంటే రిలేషనల్ టైమ్ సిరీస్ సర్వీస్ అని అంటాం అన్నమాట. ఓకేనా. మీరు అలారం డైలీ మార్నింగ్ 5:30కి పెట్టినారనుకోండి, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, రిలేషనల్ టైమ్ సర్వీస్ అని చెప్పేసి అంటాం అన్నమాట. ఓకేనా. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్కిను నార్మల్ దానికి డిఫరెన్సియేషన్ చిన్నగా చెప్పేస్తాను చూడండి. ఇక్కడ ఎక్కడ ఉంటుంది చూడండి. రియల్ టైమ్ డేటా ఈజ్ ఫాస్ట్ వెన్ క్వైరీ ప్రాసెసింగ్ ఇన్ లైవ్ డేటా హ్యాస్ లో లేటెన్సీ అని అన్నాడు. అంటే డెసిషన్ మేకింగ్ అనేది స్పీడ్గా జరుగుతుందని చెప్పాడు. ఓకేనా. లో లేటెన్సీ పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ అంటే తక్కువ, నువ్వు క్వైరీ అడిగిన దానికి ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా గ్యాదర్ చేస్తుంది అనమాట, ఎందుకంటే అది లైవ్ డేటా కాబట్టి. ఓకేనా. సో ఇక్కడ దాకా మనం నేర్చుకున్నామండి. రేపటి దాంట్లో మిగతా చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతుంది, ట్రాన్సాక్షన్ బిజినెస్ ప్రాసెసింగ్ వెళ్ళిపోతుంది.
సో ఈరోజు ఓన్లీ నేను చెప్పిన రెండు టాపిక్స్ నాన్న. ఫస్ట్ది ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి. డేటాబేస్ అంటే మనం ఆల్రెడీ DBMSలో చదివాం. ఇవన్నీ క్వైరీకి సంబంధించింది కూడా DBMSలో చదివాం. అందుకనే కొంచెం స్పీడ్గా ఫాస్ట్గా కంప్లీట్ చేశాను అంతే. ఓకేనా? దీంట్లో మీకు అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. వన్ ఈజ్ డేటాబేస్. డేటా అనేది ఎలా ఉంటుంది, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్లో ఉంటుంది, కొన్ని ఫైల్స్లో ఉంటుంది, అలాగే కొన్ని డేటాబేసెస్లో ఉంటుంది. డేటా స్టోరేజ్ అయ్యి ఉండాలి. ఓకేనా? ఆబ్జెక్ట్